మన లొకేషన్ అయితే ఇదే అనమాట షూట్ చేసేది. ఈ ఏరియాలో అయితే షూట్ చేస్తాము. డైరెక్ట్గా ఎలా అయితే ఉండదు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు బిఫోర్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ నేనేం చేస్తాను, అసలు ఏమేమి పెడతాను కూడా చూపించబోతాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియోలో టాపిక్ ఏంటనేసి. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే నేను వీడియోస్ ఎలా షూట్ చేస్తాను, లైక్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, బ్లాక్ స్క్రీన్, లైటింగ్, అలాగే నేను హాస్టల్లో ఉంటాను, హాస్టల్లో ఎలా షూట్ చేస్తున్నాను అని చాలా మంది అడుగుతారు. నేనైతే ఈ వీడియోలో మా రూమ్లో కొంచెం రూమ్ కూడా చూపించబోతున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం అయితే నేను లాస్ట్ వీడియో హాస్టల్కి సంబంధించి చేశాను. దాంట్లో అయితే హాస్టల్ రూమ్స్ ఎలా ఉంటాయో ఇంక్లూడ్ చేయలేదు. ఈ వీడియోలో అయితే అది కూడా కొంచెం కవర్ అయిపోతుంది. లైక్ రూమ్ ఎలా ఉంటుందో కూడా కొంచెం మీకు తెలుస్తుంది అనమాట. అలాగే లైటింగ్ సెటప్ మొత్తం ఎలా షూట్ చేస్తానని చూపించబోతున్నాను. అలాగే ఈ వీడియో అయితే నాకు చాలా మెమొరబుల్ గా కూడా ఉండిపోతుంది. కొన్ని డేస్ ఆర్ కొన్ని ఇయర్స్ అయ్యాక నేను ఎలా షూట్ చేశాను, ఏంటి, ఫస్ట్ ఇయర్ లో హాస్టల్ ఎక్కడ ఉన్నాను ఏంటి అనేసి నాకైతే మెమొరబుల్ గా కూడా ఉండబోతుంది. అలాగే ఈ వీడియో అప్లోడ్ అయ్యే లోపు నేను ఈ రూమ్ లో ఉండకపోవచ్చు కూడా. ఇప్పుడైతే మా రూమ్ అయితే చూపించబోతున్నాను. రూమ్ నెంబర్ వచ్చేసరికి 336 అనమాట మంది. ఫస్ట్ వచ్చేసరికి హాస్టల్ రూమ్ మాదైతే 5 సీటింగ్ అనమాట. లైక్ 5 మెంబర్స్ ఉంటారు. అటాచ్డ్ అయితే 5 మెంబర్స్ అనమాట. నాన్ అటాచ్డ్ అయితే 4 మెంబర్స్. మాది వచ్చేసరికి అటాచ్డ్. రూమ్ లో అయితే మీకు 5 బెడ్స్ ఉంటాయి. అలాగే 2 టేబుల్స్ ఉంటాయి స్టడీకి పెద్దవి. అలాగే 5 చైర్స్ ఉంటాయి. 5 మెంబర్స్ కాబట్టి 5 చైర్స్ ఉంటాయి. ఇదైతే ప్రసాద్ అనమాట, మన ఇప్పుడు వీడియో చేస్తున్నాడే. లైక్ తను కూడా ఒక క్రియేటరే విత్ 40K ఫాలోవర్స్ అయితే తన అకౌంట్ అయితే ఉంది. ఇది తన బిడ్డ అనమాట. ఇది వచ్చేసరికి సందీప్, ఇది వచ్చేసరికి వెంకట సాయి, ఇది వచ్చేసరికి ఏముంది ఆ తర్వాత నాది. 2 టేబుల్స్ అయితే ఉంటాయి పెద్దవి, చూడొచ్చు. రూమ్ అయితే చాలా బాయ్స్ హాస్టల్ అయితే మీకు తెలిసే ఉంటుంది రూమ్స్ ఎలా ఉంటాయో. మీరైతే ఏం పట్టించుకోవద్దు. నేనైతే డైరెక్ట్ గానే షూట్ చేస్తున్నాను. ముందుగా క్లీన్ చేయించి అదంతా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎలాగో ఒక కొన్ని డేస్ లో అయితే వికెట్ కూడా చేయబోతున్నాము ఈ హాస్టల్ ఈ రూమ్ నుంచి. మాకైతే ఈ ర్యాక్స్ కూడా ఇచ్చారు. కొన్ని రూమ్స్ లో అయితే లైక్ అల్మారాస్ ఉండేవి. మా రూమ్ లో అవి లేకపోయేసరికి ఎక్స్ట్రాగా ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే హ్యాంగర్స్ కూడా ఉంటాయి. 5 హ్యాంగర్స్ అయితే ఉంటాయి మీరు బట్టలు తగిలించుకోవడానికి. ఇంకా మెయిన్ గా మనం షూట్ చేసేది ఎక్కడంటే ఈ లొకేషన్ లో అనమాట. చూపిరా, మన లొకేషన్ అయితే ఇదే అనమాట షూట్ చేసేది. ఈ ఏరియాలో అయితే షూట్ చేస్తాము. డైరెక్ట్ గా ఎలా అయితే ఉండదు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు బిఫోర్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ నేనేం చేస్తాను, అసలు ఏమేమి పెడతాను కూడా చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక బ్లాక్ క్లాత్ పెడతాను అనమాట. మర్చిపోయి ఇవి కూడా ఇస్తారు మీకు ఈ బీరువాస్ టైప్ లో. ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ ఒక ర్యాక్ ఉంటుంది పైన కింద. మనది వచ్చేసరికి ఇది అనమాట మన బెడ్. ఇది ఎక్స్ట్రా టేబుల్ అయితే ఉంది మన రూమ్ లో. ఈ టేబుల్ మనకి చాలా అవసరం అవుతుంది. ఇదనమాట బ్లాక్ స్క్రీన్ అయితే. ఇదైతే థర్డ్ అయితే విడిగా తీసుకున్నాను. ఇది రబ్బర్ టైప్ లో ఉంటుంది, స్ట్రెచబుల్, ఈజీ ఉంటుంది. ఈ బ్లాక్ స్క్రీన్ వచ్చేసరికి నాకు 250 అయితే పడింది. 250 or 300 ఆ రేంజ్ లో అయితే పడింది. బట్ నాకైతే ఈ క్వాలిటీ అయితే కొంచెం పల్సగా ఉన్నట్టుగా కనబడుతుంది. నేనైతే 2 లేయర్స్ అయితే వేసి వాడుతున్నాను. ఇది విడిగా తీసుకున్నాను అనమాట. దీన్నైతే ఈ 2 అర్మారాస్ ఈ స్టాండ్స్ కి అయితే అటాచ్ చేస్తాను. ఫస్ట్ అయితే 2 దగ్గరగా ఉండేవి. నేను ఇలా స్పేస్ క్రియేట్ చేశాను. టైట్ గా ఉంటుంది ఎందుకంటే రబ్బర్ కాబట్టి. కొంచెం లూజ్ ఉన్నా ఈ టేబుల్ అలా అన్నా అనుకోండి టైట్ గా ఉంటుంది, బాగుంటుంది ఫిట్టింగ్ కూడా. చెప్పాను కదా, ఒక లేయర్ అయితే చాలా పల్సగా ఉంటుంది. చూడండి, ఆ స్విచ్ బోర్డు కూడా కనబడుతుంది. నేను షూట్ చేసేటప్పుడు 2 లేయర్స్ తీసుకుంటాను. ఎందుకంటే మనం షార్ట్ వీడియోనే, ఐ మీన్ ఎక్కడ వరకే మీకు వీడియోలో కూడా కనిపించేది. ఇలా వేసుకుంటే అప్పుడు సరిపోతుంది. వీటికైతే క్లిప్స్ అయితే పెడతాను. వీటికైతే బట్టల క్లిప్స్ అయితే పెడతాను ఊడిపోకుండా. కొంచెం నీట్గా పెడతాను. ఎవరో కొంచెం సపోర్ట్ ఉంటే కొంచెం బాగా వచ్చింది అనమాట. మనకైతే స్టూల్ ఇచ్చారనమాట రూమ్ లోనే ఫస్ట్ నుంచే. ఈ స్టూల్ అయితే చాలా కరెక్ట్గా హైట్ అయితే సరిపోతుంది. నాకైతే కూర్చుంటే కరెక్ట్గా సరిపోతుంది హైట్ గానే. అది ఇప్పుడు కెమెరా ఎలా పెడతాను, లైటింగ్ ఎలా చెప్పబోతున్నాను. లైటింగ్ వచ్చేసరికి ఇక్కడ పెడతాను అనమాట, చిన్న లైట్ చూపిస్తాను. అలాగే ఈ లైట్ అయితే యూజ్ చేస్తాను. నేనైతే పెద్ద లైట్ తీసుకుందాం అనుకున్నాను ఆన్లైన్లోనే. బట్ చివరికి ఇదైతే తీసుకున్నాను. ఇది వచ్చేసరికి లైట్ అయితే 20 రూపీస్ పడింది. ఆఫ్లైన్లో తీసుకున్నాను. ఆన్లైన్లో అయితే మేబీ ఎక్కువ కాస్టే ఉండొచ్చు. లైట్ వచ్చేసరికి 20 పడింది. బ్యాటరీ వచ్చేసరికి 25-30 ఆ రేంజ్లో అయితే పడింది. ఈ లైట్ అయితే నేను సరిపోతుంది అనుకోలేదు. జస్ట్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో, 50 రూపీస్ ఇన్వెస్ట్మెంటేగా అన్నట్టుగా తీసుకున్నాను. ఆ లైట్ అయితే నాకు సరిపోతుంది. ఇది ఎలా అటాచ్ చేస్తానంటే కరెక్ట్గా ఈ స్టాండ్కి పెడతాను. దీనికి డబుల్ ప్లాస్టర్ కూడా ఉంటుంది. అయినా క్లిప్ పెడతాను. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రతిసారి ఇక్కడే కాదు కదా, అప్పుడప్పుడు ఏదన్నా మారుతుందని. దీనికైతే మళ్ళీ మన బట్టల క్లిప్ పెడతాను. ఇంకా లైట్ వచ్చేసరికి ఆల్రెడీ ఒకటి అటాచ్ చేసి ఉంటుంది. ఇంకో దానికి కనెక్షన్ ఇస్తాను.
కరెక్ట్గా నేను ఇక్కడ కూర్చుంటే నా ఫేస్ మీద పడుతుంది. దీనికి మళ్ళీ నేను లైట్స్ ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ ఉంటుంది, ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ ఉంటుంది. ఇది ప్రతిసారి అయితే యూజ్ చేయను, నాకు కరెక్ట్గా సరిపోతుంది లైట్ అయితే, కానీ ప్రతిసారి అయితే యూజ్ చేయను. ఇప్పుడు లైటింగ్ ఎలా చేస్తానంటే మనకైతే ఒక డోర్ 2 కిటికీలు ఉన్నాయి కదా, అవైతే మూసేస్తాను. ఎందుకంటే మనకి ఇటు సైడ్ బ్లూ కలర్ లైట్ పడే వైపు చాలా తక్కువ లైట్ కావాలన్నమాట, బ్లూ కనపడాలి కాబట్టి ఆ 3 లైక్ 2 విండోస్ అండ్ 1 డోర్ కూడా క్లోజ్ చేసేస్తాను. లైక్ ఈ లైట్ కూడా ఆపేసుకుంటాను, ఎందుకంటే నాకు ఇటు నుంచి తక్కువ లైట్ కావాలన్నమాట, ఆ బ్లూ లైటే ఎక్కువ పడాలి కాబట్టి ఇటు నుంచి అసలు లైట్ అనేది ఏం రాకుండా చూసుకుంటాను. ఆ డోర్ వేసేయడం, ఆ పెద్ద లైట్ కూడా ఆపేస్తాను. అలాగే ఇటు పక్కన 2 కిటికీలు ఉంటాయి, అది వెదర్ బట్టి అడ్జస్ట్ చేస్తాను అనమాట. నేను చేస్తున్న టైం బట్టి ఆర్ మధ్యాహ్నం ఈవినింగ్ కానీ లైటింగ్ బట్టి నాకు అటు నుంచి ఒక లైట్ అనమాట. మ్యాక్సిమం ఈ లైట్ కూడా యూజ్ చేయను, పెద్ద లైట్ ఉంటుంది, మ్యాక్సిమం ఈ లైట్ ఉంటుంది. ఇది మ్యాక్సిమం చాలా రేర్ కేసెస్లో యూజ్ చేస్తాను, వెదర్ బట్టి. అది కూడా మ్యాక్సిమం అయితే ఆ బ్లూ లైట్ ఒకటి యూజ్ చేస్తాను. ఇటు వచ్చేసరికి ఈ డోర్స్ క్లోజ్ చేస్తాను అనమాట. ఆ విండోస్ అయితే నేను వెదర్ బట్టి అడ్జస్ట్ చేసుకుంటాను, నాకు కరెక్ట్గా ఈ లైట్ ఎంతవరకు సరిపోతుంది ఏందని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని వెనక లైట్ కూడా ఆపేస్తాను, ఈ లైట్ కూడా ఆపేస్తాను. నాకైతే ఇప్పుడు బ్లూ లైట్ అయితే మంచిగా ఫోకస్ పడుతుంది, మీరు చూడొచ్చు క్లియర్గా కనిపిస్తుంది. బ్లూ లైట్ అయితే ఫోకస్ పడుతుంది. ఇటు పక్కన మేబీ ఇప్పుడు కరెక్ట్గా పెట్టలేదు, నేను దాన్ని బట్టి అడ్జస్ట్ చేస్తాను అనమాట. అలాగే ఫ్యాన్ కూడా ఆపేస్తాను, సౌండ్ రాకుండా. దీని వెనక స్విచ్ బోర్డ్ ఉంటుంది కదా, ఫ్యాన్ కూడా ఆపేస్తాను, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా. ఇప్పుడు వచ్చేసరికి లైక్ మైక్, అలాగే ఎలా స్టాండ్ ఇక్కడ ఎలా నుంచో పెడతాను, చాలాసేపు ఉంటుంది కదా లాంగ్ వీడియో అంటే. అలాగే ఈ టేబుల్ అయితే యూజ్ చేసుకుంటాను, లైక్ నేను కూర్చున్న తర్వాత ముందు ఈ టేబుల్ పెట్టుకుంటాను. ఇప్పుడైతే నేను హైట్ సరిపోవడానికి ఇలా కూర్చుంటా కదా, కూర్చున్న తర్వాత ఇప్పుడైతే ఆ లైట్ వేసాను, బట్ ఆ లైట్ ఆపితే ఇంకా బాగా వస్తుంది. ఇవన్నీ కనిపించాలని ఆ లైట్ వేసాను. సైడ్ నుంచి అయితే ఈ లైట్, ఓన్లీ ఈ లైట్ వస్తుంది చెప్పాను కదా. ఆ డోర్స్ అయితే, ఆ విండోస్ అయితే వెదర్ బట్టి అడ్జస్ట్ చేసుకుంటాను. ఒక డోర్ అప్పుడప్పుడు 2 డోర్లు వేసేస్తాను, దాన్ని బట్టి మెయిన్ లైట్ ఇటు వస్తుంది, ఆ లైట్ క్లోజ్ చేస్తాను, ఇటు ఈ బ్లూ లైట్ పడుతుంది. ఇక్కడ టేబుల్ చెప్పాను కదా, ఈ టేబుల్ మీద ట్రైపాడ్ అయితే పెడతాను చిన్నది. ఇదైతే 250 ఆ అరౌండ్ పడింది. ఇదైతే మామూలు అయితే ఏ పార్ట్కి ఆ పార్ట్లో ఓడ తీసి పడేశారు. ఇదైతే ఇంకా స్ట్రెచబుల్ అవుతుంది, చాలా హైట్ వస్తుంది, ఈ రేంజ్లో వరకు వస్తుంది. ఇది అడ్జస్ట్మెంట్ దీనికి వస్తుంది, ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. ఇదైతే రీసెంట్గా ఎరగొట్టారు కాబట్టి ప్రెసెంట్ అయితే దీని మీద బుక్స్ పెట్టి అయితే షూట్ చేస్తున్నాను. అలాగే మైక్ ఇది అనమాట వాడేది. ఈ మైక్ అయితే అరౌండ్ ఇది కూడా 250 అలా పడింది. నేను ఈ కొన్నవన్నీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీకు నచ్చితే చెక్ చేసుకోండి. అలాగే నేను అప్పుడొక స్క్రిప్ట్ ఉండాలి కదా, అంటే అప్పటికప్పుడు ఏం నేర్చుకోకుండా అయితే ఏం చెప్పలేను, నేను ముందు చూసుకోవాలి కాబట్టి ఈ బుక్ అయితే రాసుకుంటాను. ఇదైతే మా అక్క అయితే ఇచ్చింది బుక్. దీంట్లో అయితే ఫస్ట్ పేజ్ అసలు నీట్గా అయితే ఉండదు. ఫస్ట్ పేజ్లో అయితే 100K అని అయితే ఒకటి ఉంటుంది, మన డ్రీమ్ ఎప్పటికైనా 100K రీచ్ అవ్వాలని. ఇప్పుడైతే ఎలాగో ఒక నియర్లీ 7K దగ్గరలో ఉన్నాము మీ అందరి సపోర్ట్ వల్ల. ఎప్పటికైనా మనం రీచ్ అవుతాం ఖచ్చితంగా, మీ అందరి సపోర్ట్ ఉంటే. బుక్లో అయితే మొత్తం అయితే రాసుకుని జస్ట్ బుల్లెట్ పాయింట్స్ టైప్లో అనమాట, ఏ కవర్ చేయాలి నేను ముందు ఒకసారి చూసుకుంటాను, చూసుకొని రాసుకోకపోతే మిస్ అవుతాయి అనమాట కొన్ని పాయింట్స్. ఏ ఆర్డర్లో చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అని రాసుకుంటాను. రైటింగ్ అయితే చాలా దరిద్రంగా ఉంటుంది, ఏదేదో రాస్తుంటాను, జస్ట్ అలా గుర్తుండడానికి. వీడియోస్ మ్యాక్సిమం వీటిలోనే రాసినవన్నీ ఎలా పడితే అలా గీతలు మ్యాక్సిమం బుల్లెట్స్ పాయింట్స్ టైప్లో రాసుకుంటాను, ఏ పాయింట్స్ కవర్ చేయాలి ఏంటనేసి. బుక్ అయితే నీట్గా ఒక డైరీ పెట్టాలి, ప్రెసెంట్ అయితే ఇక దాంతో అయిపోతుంది. ఫైనల్గా ఇంకా అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. ఈ బ్లాక్ స్క్రీన్, ఇటు పక్కన బ్లూ లైట్, ఓన్లీ బ్లూ లైట్, ఇటు పక్కన ఆ విండోస్ లైట్, ఆ లైట్ కూడా ఆఫ్ చేశాను. ఇంకా మైక్ అయితే కనెక్ట్ చేసుకుంటాను. నాకైతే హాస్టల్లో షూట్ చేయాలంటే మా రూమ్ వాళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే నేను చేయగలిగాను, ఎందుకంటే హాస్టల్ అంటే మ్యాక్సిమం గోలగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళైతే నేను ఎప్పుడు చెప్పినా వీడియో షూట్ చేస్తున్నారా కొంచెం సైలెంట్గా ఉండండి అంటే వెంటనే ఫోన్ సౌండ్స్ తగ్గించడం కానీ చాలా సైలెంట్ ఉండి నాకు చాలా అయితే కోఆపరేట్ చేశారు. వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. గైస్ వీడియో తెస్తుంటే అందరూ వెనకుండా నవ్వేస్తున్నారు అనమాట, అందుకనే వీడియోలో ఎక్కువగా నవ్వాను. అలాగే నేనైతే అవుట్పుట్ ఇంకా మంచిగా తెద్దామని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ రూమ్లో ఆ క్లైమేట్ కండిషన్స్ వల్ల లైక్ విండోస్లో నుంచి వైట్ లైట్ ఎక్కువ పడటం, దానివల్ల కొంచెం అవుట్పుట్ అయితే అంత బాగా రాలేదు. బట్ ఒక మెమొరీగా ఉంటుందని చెప్పారు కదా, అందుకనే ఈ వీడియో పెట్టాను. అలాగే మేమైతే వెకేట్ కూడా చేసేసాము హాస్టల్ రూమ్ అయితే మొత్తం సర్దేసి కొత్త రూమ్కి కూడా వెళ్ళిపోయాము. ఈ రూమ్ అయితే మొత్తం క్లీన్ చేసి జూనియర్స్కి కూడా ఇవ్వబోతున్నారు, ఒక 2-3 డేస్లో వాళ్ళు వస్తున్నారనమాట. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. దట్స్ ఇట్ గాయస్.